శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 1 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రోజంతా ఉంది. పుష్యమి నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంది. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ శ్రీవత్స యోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనులన్నీ సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్ళకి వెళ్ళి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆ ముఖ్యమైన పనులు ఏంటంటే, పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమి మంచి నక్షత్రం. ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. వైద్య వృత్తులు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలకు పుష్యమి చాలా మంచి నక్షత్రం. తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం, విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. కార్యదక్షత ఉంటుంది, పట్టుదల ఉంటుంది, దాంతో విజయాలు సాధించగలుగుతారు. అలాగే సామాన్యమైనటువంటి ధనవృద్ధి ఉంటుంది. ధనం పెరుగుతుంది, కానీ అద్భుతంగా కాకుండా ఒక మాదిరిగా ధనవృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే శత్రువుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై చేసే చర్చలు విజయవంతమవుతాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే కీలకమైన వివాహపరమైన చర్చలు కూడా సానుకూల ఫలితాలను కలిగిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే అకారణ వైరములు ఎదుటి వాళ్ళతో చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఏ పని చేసినా సరే ఆ పనిలో సులభంగా కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం రకరకాల మార్గాల్లో అన్వేషణ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అన్వేషణ ఫలించి ధనం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. అధికారుల ఒత్తిడి పనిచేసే చోట ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళని కొంచెం వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగమైన వ్యాపారమైన అధికారుల ఒత్తిడి కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కొంటారు. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం ఉంది. ఏదో ఒక విధంగా ధనపరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సింహరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లి సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లికి సంబంధించిన సమస్త వ్యవహారాల్లో కూడా మనసుకి సంతోషము సౌఖ్యము కలిగే సూచనలు సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తాయి కాబట్టి వ్యాపారం చేసుకునే కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యాపారం చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా
ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహార విజయం మాత్రం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా అందులో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వస్తు సముదాయము కొనుగోలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. గృహానికి తెచ్చుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం వృశ్చిక రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభాలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. వృత్తి వ్యాపారముల యందు కూడా ధనుసు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృధా ప్రయాణాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు చేయకండి, అవసరమైన ప్రయాణాలే చేయండి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, కానీ మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది, దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల పరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే విశేషమైన ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభం బాగుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే చర్చలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు విజయవంతం అవుతాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే మాఘ పౌర్ణమి. దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు. ఈ మహామాఘి సందర్భంగా ఎవరైనా సరే సుబ్రహ్మణ్య మంత్రము, గౌరీ మంత్రము చదువుకుని వెళితే విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. ఎందుకంటే స్వామిమలై క్షేత్రంలో స్వయంగా శివుడే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పంచాక్షరి మంత్రానికి ఉన్న అర్థం తెలుసుకున్న రోజు మాఘ పౌర్ణమి. సతీదేవి దక్ష ప్రజాపతికి కనిపించి ఆవిర్భవించిన రోజు మాఘ పౌర్ణమి. అందుకే ఈరోజు సుబ్రహ్మణ్య మంత్రం, గౌరీదేవి మంత్రం చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు చేకూరుతాయి. కాబట్టి అందరూ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం స్వామినాథాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 11 సార్లు, ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనే గౌరీ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం స్వామినాథాయ నమః, ఓం శ్రీ గౌరీదేవి అయి నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. లాయర్లను, వైద్యులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయటానికి రవిహోర చాలా మంచిది. సాహసోపేతమైన కార్యక్రమాలు చేయటానికి, కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకి రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సంపూర్ణంగా దినఫలాల ద్వారా రోజులో ఉన్న భవిష్యవాణి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.